హాయ్ పిల్లలు, ఈ వీడియోలో మనం వీసీసీ కాంబో ఉన్న పదాలను చూడబోతున్నాం. మొదటి పదం ELDEST. స్టెప్ 1. ఈ పదంలో వీసీ కాంబోలు వెతకండి. మొదటి వీసీ కాంబో EL మరియు రెండవ వీసీ కాంబో ES. ప్రతి వీసీ కాంబో తర్వాత ఏం వచ్చిందో మనం చూడాలి. V వచ్చిందా లేక C వచ్చిందా. మొదటి వీసీ కాంబో తర్వాత D వచ్చింది, అనగా కాన్సోనెంట్. కాబట్టి నా మొదటి వీసీ కాంబో నిజానికి VCC అవుతుంది. అదేవిధంగా నా రెండవ వీసీ కాంబో కూడా VCC, ఎందుకంటే T ఒక కాన్సోనెంట్. ఎప్పుడైతే VCC కాంబో వస్తుందో అప్పుడు మనం C మరియు C మధ్యలో విరవాలి. మరి మొదటి VCC కాంబోను మనం విరవాలి C మరియు C మధ్యలో, అనగా L మరియు D మధ్యలో. కాబట్టి ముక్కలైన ఈ పదంలోని మొదటి భాగం EL. ఇప్పుడు మనం మిగిలిన అక్షరాలను చూద్దాం. రెండవ VCC కాంబోను మనం S మరియు T మధ్యలో విరుస్తాం. అయితే ముక్కలు చేసిన తర్వాత కేవలం ఒకే అక్షరం మిగిలితే దానిని మనం ముక్కలు చేయవలసిన అవసరం లేదు, అనగా మనం రెండవ భాగాన్ని ఉన్నది ఉన్నట్టుగానే వదిలివేస్తాం. కాబట్టి ఈ మొత్తం పదం రెండు భాగాలుగా అవుతుంది. ELL మరియు DEST డెస్ట్. చెప్పేటప్పుడు ఒక్కటిగా చెప్పాలి. ఎల్డెస్ట్ అందరికంటే పెద్ద. మన రెండవ పదం CONTINENT. ఈ పదంలో మనం VC కాంబోలను వెతుకుదాం. మన VC కాంబోలు ON అవుతుంది VC1, IN VC2 మరియు EN VC3. ఇప్పుడు ప్రతి VC కాంబో తర్వాత ఏం అక్షరం వచ్చిందో ఇప్పుడు మనం చూడాలి. ఒకవేళ ఓవెల్ వస్తే అది VCV కాంబో అవుతుంది. అలాగే కాన్సోనెంట్ వస్తే అది అవుతుంది VCC కాంబో. మొదటి VC కాంబో తర్వాత T వచ్చింది కాబట్టి అది VCC అవుతుంది. పదండి ముందుగా మనం ఈ VCC పని చూద్దాం. ఎప్పుడైతే VCC వస్తుందో అప్పుడు C మరియు C మధ్యలో నేను విరవాలి. నా VCC కాంబో ONT కాబట్టి నేను N మరియు T మధ్యలో విరుస్తాను. కాబట్టి పెద్ద పదాన్ని ముక్కలు చేశాక మొదటి భాగం CON అయ్యింది. ఇప్పుడు ముందుకు వెళదాం. నా రెండవ VC కాంబో IN. ఇప్పుడు IN తర్వాత నాకు E వచ్చింది కాబట్టి ఇది ఒక VCV కాంబో అయ్యింది. మొదటి వీడియోలో మనం చూసాం VCV కాంబో వచ్చినప్పుడు V మరియు C మధ్యలో విరవాలి. కాబట్టి మనం I మరియు N మధ్యలో విరుస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ పెద్ద పదం రెండు భాగాలయ్యింది. మొదటిది CON, రెండవది TI మరియు మిగిలిన అక్షరాలు NENT. ఇప్పుడు ఆ NENTతో ఏం చేయాలో చూద్దాం. NENTలో VCC కాంబో ENT ఉంది, కానీ N మరియు T మధ్యలో విరిస్తే కేవలం T మిగులుతుంది. కాబట్టి నేను దానిని వదిలివేయబోతున్నాను, అనగా నా మొత్తం పదం ఇప్పుడు మూడు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం CON కాన్, రెండవ భాగం TIT మరియు మూడవ భాగం NENT నెంట్. ఒకటిగా చెప్దాం. కాంటినెంట్. గుర్తుంచుకోండి, చెప్పేటప్పుడు ముక్కలుగా కాదు ఒక్కటిగా పూర్తి విశ్వాసంతో చెప్పాలి. కాంటినెంట్ అనగా ఖండం, అంటే ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం లాగా. నా మూడవ పదం INTERSECT. VC కాంబోలను వెతకాలి. మొదటి VC కాంబో IN, రెండవ VC కాంబో ER, మూడవ VC కాంబో EC. ప్రతి VC కాంబో తర్వాత ఏం వచ్చిందో అది చూడాలి. ఓవెల్ వచ్చినట్లయితే కాంబినేషన్ VCV అవుతుంది. VCV అయితే V మరియు C మధ్యలో విరవాలి. ఒకవేళ కాన్సోనెంట్ వచ్చినట్లయితే VCC అవుతుంది మరియు మనం రెండు కాన్సోనెంట్ల మధ్య విరవాలి. నా మొదటి VC కాంబో IN, దాని వెంటనే వచ్చింది T, అంటే ఇది VCC కాంబో అయ్యింది. VCC అయినప్పుడు మనం రెండు Cల మధ్య విరవాలి. ఇప్పుడు నేను N మరియు Tల మధ్య విరుస్తాను.
కాబట్టి ఈ పెద్ద పదం 2 భాగాలు అవుతుంది. మొదటి భాగం ఐఎన్ మరియు మిగిలిన భాగంలో చాలా అక్షరాలున్నాయి. వాటిపై మనం పనిచేద్దాం. మిగిలిన భాగంలో వీసీ కాంబో తర్వాత ఏం వచ్చిందో చూడండి. ఈఆర్ తర్వాత ఎస్ వచ్చింది, అనగా వీసీసీ. వీసీసీ ఉన్నప్పుడు 2 Cల మధ్య విరవాలి, అనగా నేను ఆర్ మరియు ఎస్ మధ్య విరుస్తాను. చివరిగా మిగిలి ఉన్న భాగం ఎస్ఈసిటి. ఇది కూడా వీసీసీ అయ్యింది, 2 Cల మధ్య విరవాలి. కానీ 2 Cల మధ్య విరిచినప్పుడు ఒకే అక్షరం మిగిలిపోతుంది, కాబట్టి దానిని అలాగే వదిలేద్దాం. కాబట్టి ఈ పెద్ద పదం 3 భాగాలుగా అయ్యింది. మొదటిది ఇన్, రెండవది టర్ మరియు మూడవది సెక్ట్. కలిపి చెప్పాలి ఇంటర్సెక్ట్. ఇంటర్సెక్ట్ కావడం అనగా క్రాస్ అవ్వడం. కాబట్టి ఈ వీడియోలో మనం వీసీసీ కాంబో చూసాం మరియు ఈ కాంబో ఆధారితమైన 3 పదాలను చూసాం.